జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకి సహకరించినందుకు, అద్భుతంగా మనం నిర్వహించుకున్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పోలీస్ శాఖ వారికి, రెవెన్యూ సిబ్బందికి మరొక్కసారి వాళ్ళు కూడా అర్థం చేసుకుని మనతో పాటు నడిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. సిద్ధం 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 అంటున్న వైఎస్ జగన్ కి యుద్ధం ఇద్దాం. సిద్ధం సిద్ధం అని చావు కొడుతున్న వైఎస్ జగన్ కి 2024 ఎన్నికలకి నీకు యుద్ధం ఇస్తాం. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఈ 5 ఏళ్ల పాలనలో యువతని మోసం చేశాడు, రైతుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, గవర్నమెంట్ ఉద్యోగుల్ని మోసం చేశాడు, అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు. అందరినీ మోసం చేసిన వ్యక్తి. ఈ వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన సమయం. తెలుగుదేశం, జనసేన ఈ రోజున తాడేపల్లి గూడెంలో ఈ జెండా సభకి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభిమానులకి, తెలుగుదేశం తమ్ముళ్ళకి, తెలుగు మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి, వీర మహిళలకి, వేదిక పైన ఉన్న తెలుగుదేశం సీనియర్ నాయకులకి, పెద్దలకి, తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళకి, 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఆటుపోట్లు తట్టుకొని నాకే ఉత్సాహం వచ్చేలా, నన్నే ఉరకలు పెట్టించేలా రాజకీయ ఉద్దండలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులు, ఒక సునామీ బాలయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైనున్న జనసేన నాయకులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జెండా సభ సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. జెండా సభ ఎందుకు పెట్టాను? మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ, జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తి, మన విజయానికి స్ఫూర్తి. 2024లో మన పొత్తు విజయానికి స్ఫూర్తి మన జెండాలు. అందుకే ఇది జెండా సభ పెట్టాం. ఎన్నికల్లో బూతుల్లో
వైసీపీ రౌడీలు గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఆ జెండాని మడత పెట్టి కర్ర తీసుకొని ఎదుర్కొనేలాగా అందుకని జెండా సభ పెట్టాం. జెండాది కిందికి. వైసీపీ పాలనలో జగన్ కళ్ళ ప్రకారం అభివృద్ధికి ఒక మచ్చ తునక, ఒక చక్కటి గీటురాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పాలు పోస్తే ఎంత క్లీన్గా ఉంటాయంటే మన గిన్నెల్లోకి పాలు ఎత్తుకోవచ్చు, అంత క్లీన్గా ఉంటాయి. చక్కగా శుభ్రమైన రోడ్లు, గుంటలు లేని రోడ్లు, తెల్లటి పాలు పోసినా కానీ తిరిగి మన గిన్నెలోకి ఎత్తుకోవచ్చు. అది వైసీపీ నాయకుడు చెప్పేది. మనకి స్కూల్ ఫినిష్ చేయగానే, కాలేజీలు పూర్తవగానే అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, విదేశాల నుంచి పరిగెత్తుకుంటాకొచ్చి మన విద్యార్థులను తీసుకెళ్ళిపోతున్నారు వైసీపీ పాలనలో. అంత గొప్పగా ఉంది. ఉద్యోగాలు ఏ మూలకెళ్ళినా కిళ్ళీ కొట్లను, బడ్డీ కొట్లను విరివిగా దొరికేస్తున్నాయి. కత్తిపోట్లు, గాయాలు, మర్డర్లు సినిమాల్లో తప్ప పాపం మన వైసీపీ పాలనలో ఎక్కడ లేవు. పిల్లలు కూడా ఇది మర్డర్ అంటే ఏంటి, పుడుచుకోవడం అంటే ఏంటి అని చూస్తున్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో క్లీన్ రోడ్స్ ఉన్నాయని, ఉద్యోగాలు అద్భుతంగా ఉన్నాయని, స్కూల్స్ విద్యార్థుల్లో పట్టభద్రులు అయిపోయి అందరికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ఒకరి పగటికల్లో ఉన్నారు. రోడ్ల మీద వెళ్ళాలంటే రోజులు అయిపోతా ఉన్నాయి. అందుకే కొంచెం కష్టమైన డబ్బులు తెచ్చి హెలికాప్టర్లు కట్టి ఇక్కడ సభాస్థల్లో దిగుతున్నాం. ఓజీలో వచ్చే రెమ్యునరేషన్, ఓజీలో వచ్చే సినిమా డబ్బులు, కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకి పెడతా ఉన్నాం. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దెర్ ఇస్ ఎ క్రైమ్ అని ఫ్రెంచ్ రచయిత బాల్జాక్ అంటారు. ఏ కష్టం చేయకుండా అర్ధాంతరం నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు దాని వెనక ఒక నేరం ఉంటుంది. ఇది సూక్తి యొక్క సారాంశం. క్లాస్ వార్ అని చెప్పే జగన్ 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని 5 మందికి తాకట్టు పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిగతా అందరిని కలుపుకొని వీరు 5 మంది కోసం 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడతా ఉన్నాం, కష్టాలు పడతా ఉన్నాం. ఉద్యోగాలు లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు ఈ రోజున. ఇది మారాలి. ఏదైనా మాట్లాడదామంటే గుండాలతో బెదిరింపులు, రౌడీలతో దాడులు. ఇదే చెప్తా ఉన్నాను జన సైనికులకు కూడా. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జన సైనికులకు చెప్తున్నా, వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి. మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనం ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నా, వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ళ మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతాం. మర్చిపోకండి. ఐదు మంది ఏ ఊళ్ళైనా సరే
ఉత్తరాంధ్రకి వెళ్ళు, పశ్చిమ గోదావరికి వెళ్ళు, తూర్పు గోదావరికి వెళ్ళు, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, ఏ జిల్లాకైనా వెళ్ళు. ఈ 5 మంది పంచాయతీలు చేస్తూ ఉన్నారు. ఈ 5 మంది. మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ వేటి మీద కానీ ఆధిపత్యం లేదు, హక్కు లేదు. ప్రతి దానికి ఎవరు ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు. ఈ 5 మంది చెప్తారు. ఇది క్లాస్ వార్. జగన్ మాట్లాడితే ఒక్కడు అమ్మా నేను ఒక్కనేనమ్మా, అమ్మా నేను ఒక్కనేనమ్మా అని సాగు కొడతా ఉంటాడు. అరే ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయిన నువ్వు ఒక్కడివా? నువ్వు డెమోక్రసీ నీడ్స్ ఎటర్నల్ విజిలెన్స్ అంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి. 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే.